మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం ఉన్నప్పుడు ఉమ్మడి కూటమి అభ్యర్థులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆదివారం త్రిముఖ కూటమిలో గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తుందని అన్న మాట ప్రకారం మొదటి తారీఖున మొదటి తేదీన కూడా పెన్షన్ ఇస్తున్నారు. 1000 రూపాయలు ఆగస్టు పెన్షన్ ఇస్తున్నారు. ఈ 1000 రూపాయలకి కూడా ఈ పెన్షన్దారులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలా అడిగే వివరాలు తీసుకుందాం. పొత్తూరు కృష్ణకుమారి 2000 ఇచ్చారు. తర్వాత సంవత్సరానికి 250 చొప్పున పెంచి ఇచ్చారు అనమాట. 4000 ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం మంచిది అనిపించింది? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచిది అనిపించింది. 2500 ఇచ్చేవారండి. ఒకేసారి 1000 రూపాయలు పెంచారు. దానికంట ఈ గతంలో మాకు బాగుందండి, చాలా సంతోషంగా ఉంది పెంచినందుకు. ఇప్పుడే బాగుందండి అంటున్నారు. బాగానే ఉందండి అని చెప్తున్నాను కదండి. ఏమండి, నా పేరు నల్లప్పారావు అండి. మాది దేవస్కోలని గోకవరం. ఈ ప్రభుత్వంలో ఈ రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పెట్టిందండి. ఈ ప్రభుత్వం మాకు బాగుంది, మళ్ళీ ఇదే రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం అన్న ప్రకారంగానే ఈ రూపాయలు పెంచారు. ఒకసారి మాకు మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలండి. చంద్రబాబు నాయుడు గారే రావాలా, పవన్ కళ్యాణ్ గారు. మా పేదవాళ్ళకి ఎంతో మందికి రుణపడి ఉన్నారు మీరు. అది గోకవరం డ్రైవర్స్ కాలనీ అండి. గత సంవత్సరం జగన్ గారు మాకు 1000 పెంచుతాము అన్నారండి. అది 5 సంవత్సరాలు చేసుకొచ్చారండి. మన చంద్రనాయుడు బాబు గారు ఇస్తాము అన్నారండి. ఆయన గారు కూడా ఇస్తున్నారండి. 7000 మాకు తీసుకొచ్చి ఇచ్చారండి, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారండి. 7000 ఉంది. సంతోషంగా ఉందండి. అన్న కాడ నుంచి ప్రకటించిన కాడ నుంచి మాకు అన్ని ఒకసారి ఇచ్చారండి. 7000 వచ్చే నెల కాడ నుంచి 4000 ఇస్తారని అన్నారండి. చాలా సంతోషంగా ఉందండి. మాకు గతంలోని జగన్ గారు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందండి. అలాగని సరే 5 సంవత్సరాలు పట్టి 1000 రూపాయలు ఇచ్చారు అనుకోండి. మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా నెలకి 1000 రూపాయలు చెప్పి 3 నెలలు 3000 రూపాయలు, ఇది ఒక 4000, 7000 రూపాయలు నాకు ఇచ్చారండి. మళ్ళీ ఆయన కావాలని మేమంతా కోరుకున్నాం. మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి మాకు. నాకు గత ప్రభుత్వం ఇచ్చిన 3000 రూపాయలు ఇప్పుడు 4000 రూపాయలు చేశారు. జూన్, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 3000 కలిపి 7000 రూపాయలు ఇచ్చారు. వెరీ హ్యాపీ ఐఎమ్. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు అంచెలంచెలుగా పెన్షన్ పెంచుకుంటూ వచ్చారు. కడకు వచ్చేటప్పటికి ఆయన ఇవ్వడం జరిగింది 3000 కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి ఇచ్చిన మాట ప్రకారం మాట తొలగుంటానే మాకు 4000 ఇవ్వడం జరిగింది. మా పెద్దమ్మ గారికి ఈ పెన్షన్ ప్రభుత్వం హామీ ఇచ్చిన కాడ నుంచి గత 3 నెలలయ్యి ప్లస్ ఈ నెల కలిపి మొత్తం 7000 ఇవ్వడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వం ఇంకా మమ్మల్ని డెవలప్మెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం. నాయుడు గారు ద్వారాగా మాకు ఎంతో సహకరించి మాకు ఇవ్వడం జరుగుతుందండి. మాకు చాలా ఈ డబ్బుల వల్ల మేము రోగాలు కూడా బాగు చేసుకుంటూ మందులని చేసుకుంటున్నామండి. చాలా సహకరిస్తున్నామండి. సార్ గారు చాలా హృదయపూర్వకంగా మేము ఎంతో స్వాగతం చెప్పుకుంటున్నామండి. కనుక ఆయనే మళ్ళీ రావాలని మా మనస్ఫూర్తిగా మా సంఘం, మా కులమందరూ కూడా ఆయన ప్రయత్నం చేసుకుంటున్నామండి. సంఘానికి ప్రెసిడెంట్ అండి మరి నాగరాజు. మన గత ప్రభుత్వంలోని పెన్షన్ 2000 తర్వాత 250 చొప్పున పెంచారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చారు, 4000 ఇస్తున్నారు, ఇచ్చేసారు. తర్వాత ఇప్పుడు కరెక్ట్గా 3 నెలలకు 1000 పెంచుకొని వచ్చి 7000 రూపాయలు ఇచ్చారు. అది మా సంతోషకరంగా ఉంది. మాకు అన్ని మీరే చేయాలండి. జాగ్రత్తగా ప్రభుత్వాన్ని మీకు ఎప్పుడైనా మేము మీ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటాం. ఒక నెంబర్లో అండి, నేను గత ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు నిలబడినప్పుడు అజంత మెజార్టీతో గెలిచారో అంత అజంత మెజార్టీతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలా మోడీ గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు జ్యోతిర్లింగ గారు అంత మెజార్టీతో అత్యంత మెజార్టీతో వచ్చారండి. ఈ ఓటేసిన ప్రజానీకానికి మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఆ ప్రజానీకానికి పాదాపురం ఉన్నామండి.